నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సోషల్ మీడియా సంచలనం బర్రెలక్క అలియాస్ శిరీష పెళ్లి బాగా గ్రాండ్గా జరిగింది. వివాహ బంధాల్లోకి అడుగుపెట్టడంతో ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష, నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లికి చెందిన వెంకటేష్ కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, శ్రేయోభిలాషుల మధ్య మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. వీరి పెళ్లికి బంధువులతో పాటు చాలా మంది శ్రేయోభిలాషులు వచ్చి తమ ఆశీర్వాదాలు అందించారు. అయితే పెళ్లికి ముందే బర్రెలక్క స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అయితే ఆమె వార్నింగ్ ఇచ్చింది ఆమె భర్తకు కాదండోయ్, యూట్యూబ్ ఛానల్స్ కు. బర్రెలక్క ఇంత ఫేమస్ కావడానికి కారణం ఆ యూట్యూబ్ ఛానల్సే కదా. ఇప్పుడు వాళ్లకే వార్నింగ్ ఇవ్వటం ఏంటని అనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ ఛానల్స్ కు బర్రెలక్క ఎందుకు వార్నింగ్ ఇచ్చిందంటే, తన పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ సాంగ్ రిలీజ్ చేసింది బర్రెలక్క. ఈ ప్రీ వెడ్డింగ్ సాంగ్ ను సినిమా రేంజ్ లో ప్లాన్ చేసి షూట్ చేపించుకుంది. ఓ శిరీష నా శిరీష అంటూ సాగే ఈ పాటను ప్రత్యేకంగా తమ కోసమే రాయిపించుకుని మరీ కంపోజ్ చేయించుకున్నారు. అందుకు తగ్గట్టుగానే మంచి లొకేషన్లలో షూట్ చేయించుకున్నారు. సాంగ్ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. తమ అఫీషియల్ ఛానల్లో అప్లోడ్ చేసిన గంటలోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయంటే పాట ఎంత వైరల్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ పాట గురించి యూట్యూబర్లలో బర్రెలక్క వార్నింగ్ ఇచ్చింది. జీవితాంతం గుర్తుండిపోయేలా ఉద్దేశంతో ప్రత్యేకంగా పాట రాయించుకుని తీసుకున్న ప్రీ వెడ్డింగ్ సాంగ్ను వేరే యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా అప్లోడ్ చేసుకుంటున్నారు. ఈ విషయంపై స్పందించిన బర్రెలక్క సీరియస్ అవుతూ ఓ వీడియో విడుదల చేసింది. తమ ప్రీ వెడ్డింగ్ షూట్ సాంగ్ ను చాలా మంది డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ లో పెట్టుకుంటున్నారు. తాను మాత్రం 100% స్ట్రైక్స్ వేస్తా, ఎందుకంటే మేము ఈ సాంగ్ ను కావాలని రాయించుకున్నాం. ఇంతకు ముందు ఎన్నికల సమయంలో అంటే ఓకే, చాలా మంది తమ యూట్యూబ్ ఛానల్స్ లో అప్లోడ్ చేసుకున్నారు, తాను ఏమీ అనలేదు. తర్వాత క్లైమ్స్ పడ్డాయి, స్ట్రైక్స్ పడ్డాయి, కాపీరైట్స్ కూడా పడ్డాయి. దానికి తనకు సంబంధం లేదని తెలిపింది. తాను రాయించుకున్న సాంగ్ కాబట్టి ఎవరు అప్లోడ్ చేసుకున్నా గానీ తాను మాత్రం స్ట్రైక్స్ వేస్తా, క్లైమ్ చేస్తా, తర్వాత ఏంటక్కా ఇలా చేశానని బాధపడొద్దని చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.